పంపమని కూడా జరిగి ఉండేది. ఇక్కడ మీకు ఏం చేస్తాడంటే రెండు నెగిటివ్ స్టేట్మెంట్స్ ఇచ్చేస్తాడు పర్ఫెక్ట్లో, వాటిని కంబైన్ చేయమంటాడు. అప్పుడు మనం ఇఫ్తో కంబైన్ చేయాలి. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను రాస్తాను, ఇఫ్ యూ హ్యాడ్ ఫస్ట్ చదువుతున్నా ఆస్క్డ్ మీ, నేను ఫస్ట్ చెప్పిన ఎగ్జాంపుల్, ఐ would have, if you asked me, comma, I would have, మా కామా పెట్టినట్లే చూద్దాం, నోట్లో చూద్దారు, నోట్లో చూద్దారు. If you asked me, if you had asked me, I would have helped you. అంతేనా? హెల్ప్డే కదా. దీని అర్థం ఏంటి? నీవు కనుక అడిగిపోయినట్లయితే ఈ బోర్డు కండిషన్ మనం పద్దాకా ఆడికి వచ్చేద్దాము. ఏడవలేని ముందు అయిపోయిన తర్వాత ఏమన్నా అదే నాకు తెలిసినట్టు ఏదో చేసి ఏదో మీకు ఏమన్నా లాగే ఉందని చెప్తాం. అవునా? అందరం ఉపయోగిస్తాము ఈ కండిషన్. అందుకే ఇది ఇంపార్టెంట్.